హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. అదేంటి మొన్న ఆటోలో వీడియో పెట్టారు, ఈరోజు ఏకంగా ఏదో బస్సు ఎక్కినట్టున్నారు అనుకుంటున్నారా? అవునండి, బస్సులోనేనండి. చిన్న తిరుపతి వెళ్తున్నామండి. చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం అన్నమాట. మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అయితే తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నామండి. సో అందుకని మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్తున్నాము. ముందు రోజు వర్షం పడింది కదా, వాతావరణం బాగానే ఉంటుంది అనుకున్నామండి. కానీ కాదు, చాలా చాలా ఎండగా ఉందండి, బాగా వేడిగా ఉన్నది. ఇదిగోండి, డెస్టినేషన్కి వచ్చేసాము. గరుత్మంతుని విగ్రహం అయితే కనిపిస్తుందండి. దిగగానే ఇక్కడ ఫస్ట్ టీ తాగామండి. కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలాసేపు జర్నీ చేసి వచ్చాం కదా. సో ఫస్ట్ తలనీలాలు ఇవ్వాలి కాబట్టి అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇది కొండ ప్రాంతం కదా, కొంచెం అప్పులో ఉందన్నమాట. నడుస్తుంటే నాకైతే బాగా ఆయాసం వచ్చింది. సో అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కేశఖండనశాలకి ఫస్ట్ తలనీలాలు ఇచ్చేసి స్నానం అది చేసిన తర్వాత అప్పుడు కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇది కొండపైకి వెళ్ళే దారిలోనే మధ్యలో పెట్టారనమాట ఇది. సో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదిగోండి, మనం ముందుగా ఆగాల్సిన చోటు వచ్చేసింది. ఇక్కడ తలనీలాలు ఇవ్వాలండి. ఈ మొక్క చూసారా, ఒక్కొక్క ఆకు కూడా ఒక్కొక్క కలర్లో ఉంది అండి. క్రోటాన్ మొక్క అయ్యి ఉంటుంది, చాలా బాగుంది. ఇదిగోండి కేశఖండనశాల. ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారండి. సో మేము ఏకాదశి రోజు వచ్చామన్నమాట. ఏకాదశి కావడంతో భక్తులు చాలామంది విచ్చేసారండి. ఈ లోపల వీడియో తీస్తే కూడా బాగోదని చెప్పి నేను ఎక్కువగా వీడియో తీయలేదండి. నాకు పర్వాలేదు అనిపించినంత వరకు నేను వీడియో తీశాను. తలనీలాలు ఇచ్చేసి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసామండి. ఇప్పుడు ఇంకా దైవ దర్శనం కోసం లోపలికి వెళ్దాం. ముందుకు నడవాలి, కొండపైకి మెల్లగా నడుస్తున్నాం అన్నమాట. ఇంకా నడిచి వచ్చే భక్తులకి వీలుగా ఇలా ఫుట్పాత్లు అరేంజ్ చేశారండి, చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా బ్యాక్ సైడ్ గోపురం అండి అది. ఆ లోపల నుంచి ఎంట్రీకి వచ్చేసామండి. లోపలికి కొండ అయితే నడుచుకుంటూనే ఎక్కాము. ఇదిగోండి గోశాల కనిపిస్తుంది ఎంట్రన్స్లోనే రాగానే మనకి ఫస్ట్. అట్లానే ఇదిగోండి గోపురం లోపల నుంచి బయటికి చూపిస్తున్నాను మీకు. ఇటువైపే లోపలికి వచ్చామన్నమాట. ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే మనకి గోశాల కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉందండి. ఏదో ఎవరికన్నా యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎయిడ్ సెంటరు. మేమైతే గోశాలకు వెళ్తున్నామండి ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని వెళ్దామండి. గోవులు అయితే ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి అన్నీ గోవులు. అక్కడ మేత కూడా ఇస్తున్నారండి. మనకు కావాలంటే ఒక 100 రూపీస్ పే చేస్తే గడ్డిను తర్వాత ఏదో పౌడర్ లాగా ఉంది అండి. నాకైతే తౌడేమో అనిపించింది. అవి మన చేతులతో మనం తినిపించవచ్చు అన్నమాట చక్కగా. ఫస్ట్ గోవులన్నిటికీ కూడా ఆహారం ఇచ్చిన తర్వాత మనం చేతులు అవి కడిగేసుకొని ఆ తర్వాత చక్కగా మన చిన్ని కృష్ణుడిని అక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట అండి. గోశాల దగ్గర అయిపోగానే మేము సోడా తాగుదామని వచ్చామండి. చాలా ఎండగా ఉంది కదండి, అందుకని సోడాలు తీసుకుంటున్నాము. నేనైతే సుగంధి తీసుకున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి సుగంధి అంటే ఇష్టము. అందుకని ఇలా కలర్ సోడాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటా. పిల్లలకి బొమ్మలు, తర్వాత పూజా సామాగ్రి, ఇవన్నీ కూడా చాలానే అమ్ముతున్నారండి ఇక్కడ. చాలా ఉన్నాయి షాప్స్ అయితే, చాలా చాలా ఉన్నాయండి, ఎక్కువే ఉన్నాయి. పైగా నీడగా ఉండడం కోసము కూడా అక్కడ పందిరిలాగా వేశారు. ఇదిగోండి ఇక్కడ మన గజేంద్రుడు ఏకాదశి కదండి, అందుకే స్వామివారికి మరి ఊరేగింపు కోసమో లేదా ప్రత్యేక పూజల కోసమో తెప్పించినట్టున్నారు. ఈరోజు గజేంద్రుడు కూడా మనం దర్శించుకున్నాము. చాలామంది ఎగబడుతున్నారండి, ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇదిగో చూసారా ఎంతమంది ఉన్నారో జనాలు అక్కడ. గజేంద్రుడు చాలా బిజీగా ఉన్నాడండి. ఇవన్నీ కూడా సాంబ్రాణి అవి స్టిక్స్ అమ్మే షాపులు, చిన్న చిన్న షాపులు అక్కడక్కడ పెట్టారండి. రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నాయి. ఈ ముందుకెళ్తే మనకి ఇంకా క్యూ లైన్ వచ్చేస్తుందండి. ఫోన్స్ మొబైల్స్ ఇక్కడ పెట్టేసి క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి. ఎదురుగుండా క్యూ లైను. ఇదిగోండి మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టాలి.
లెఫ్ట్ సైడ్ మొబైల్స్, రైట్ సైడ్ కాంప్లెక్స్లో ఉంది కదా అదేమో వాష్రూమ్స్ అండి. ఎవరైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు క్యూ లైన్లోకి వెళ్ళే ముందు, లేదంటే మనం డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మొబైల్స్ అన్నీ లోపల పెట్టేసి దర్శనానికి వెళ్ళి వచ్చేసామండి. తిరిగి వచ్చినాక మొబైల్ తీసుకున్నాక ఈ లోపల అది మీకు చూపిస్తున్నాను. చాలా బాగా చేశారండి. అసలు మేము ఇది కట్టిన తర్వాత రాలేదు, చాలా చాలా బాగున్నదండి. విష్ణుమూర్తి 11 అవతారాలు కూడా ఇక్కడ విగ్రహాలు పెట్టారండి, చాలా బాగున్నాయి. అలాగే స్వామివారికి ఉపయోగించిన అంటే వస్త్రాలు అవన్నీ సమర్పిస్తారు కదండి, అవి కూడా వేలం వేసి భక్తులకు కావాలంటే ఇస్తున్నారనమాట. ఇక్కడ ఇది తూర్పు గోపురం అండి. ఈ గోపురానికి లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక మండపం ఉంది. అది స్వామివారి కళ్యాణోత్సవం అది అక్కడ చేస్తారంట ఆ మండపంలోని. చాలా బాగుందండి. అయితే వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది, కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇవి చూసారా మెట్లండి. ఇంతకుముందు డైరెక్ట్గా పైకి వెళ్ళడానికి దారి ఉండేది కాదండి. ఎంత పెద్ద విఐపీలు అయినా సరే ఈ మెట్ల దారిలోనే దర్శనానికి వెళ్ళేవారనమాట. ఇప్పుడు అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మండపం అండి. అంటే మెట్లకి ముందు ఎవరన్నా వచ్చినప్పుడు సేద తీరడం కోసం ఇలా మండపం కట్టారండి. ఇక్కడే ప్రసాదాలు కూడా ఇస్తారు. మేము కూడా ప్రసాదం తీసుకున్నామండి. చక్కెర పొంగలి, పులిహార, ఇంకా లడ్డు 3 రకాలు తీసుకున్నాము. చాలా చాలా సంతృప్తికరంగా ఉన్నదండి ప్రసాదం అది తీసుకొని తింటుంటే. పైగా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ తినలేదు, ఇంకా డైరెక్ట్గా చక్కెర పొంగలి, పులిహార స్వామివారి ప్రసాదమే తీసుకున్నామండి బ్రేక్ఫాస్ట్ కింద. చాలా అద్భుతంగా ఉందండి. అక్కడి నుంచి కుంకుళ్ళమ్మవారి గుడికి వచ్చామండి. గుడి లోపలకి వీడియో తీయడానికి మొబైల్ అలో లేదండి, అందుకే బయట గోపురం మాత్రమే చూపిస్తున్నాను. అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కుంకుళ్ళమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకుంటారండి. చాలా చాలా ప్రసిద్ధి. మీరు కూడా వస్తే తప్పకుండా ఈ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళండి. ఇక మా ప్రయాణం అయితే కుంకుళ్ళమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరామండి. బస్ ఎక్కేసి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవడానికి. ప్రశాంతంగా హాయిగా దర్శించుకున్నామండి, మొక్కు తీర్చుకున్నాము. సంతోషంగా సంతృప్తికరంగా ఉన్నది. ఇక మా ఊరు వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.